ట్రాక్టర్ని గిఫ్ట్ ఇస్తామంటూ సజ్జల స్టేట్మెంట్. చంద్రబాబు లోకేష్లపై కేసులు పెడతాను, చిప్పు దొబ్బింది అనడం కూడా తప్పేనా అన్నటువంటి సజ్జల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఓవైపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరోవైపు రక్షణ కోరుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రి లోకేష్పై జోగి రమేష్ అసభ్యకర వ్యాఖ్యలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, ఉపశమన ఉత్తర్వులకి ఆయన అనర్హుడు, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించండి హైకోర్టును కోరిన హోంశాఖ న్యాయవాది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ ముగ్గురు మోడీ తొత్తులు అంటూ ఉపాధి పథకానికి తూట్లు పొడిచారు. బాబు, పవన్, జగన్లపై షర్మిల ధ్వజం. అనంతరం ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాడికి పవన్ కళ్యాణ్దే బాధ్యత, ఆయన్ను చూసుకునే మాపై దౌర్జన్యం, మహిళలు ఉన్న ఇంటిపై దాడి ఎలా చేస్తారు, హోంమంత్రి అంతేను ప్రశ్నించారు. అంబటి కుమార్తె మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని ఆయన కుమార్తె మౌనికి డిమాండ్ చేశారు. గుంటూరులో తన తల్లితో కలిసి ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. కాపులు పవన్ కళ్యాణ్ వెంటున్నారు, ఆయన బలం చూసుకుని మా కుటుంబంపై దాడికి తిరగబడ్డారు, దీనిపై పవన్ స్పందించాలి, మహిళల రక్షణ గురించి పవన్ చాలాసార్లు స్పందించారు, అలాగే మాపై జరిగిన దాడి పట్ల కూడా ఆయన స్పందించాలి, మా తండ్రి గొంతు నొక్కాలని దాడులు చేశారు, అయితే ఆయన ఇటువంటి దాడులకు భయపడబోరు, మా భద్రత గురించి ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని మౌనికి పేర్కొన్నారు. తాను తన తండ్రి వ్యాఖ్యలు సమర్థించడం లేదన్నారు. ఆడవాళ్ళ ఇంటిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. హోంమంత్రి అంతే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.